హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ వంటకాలు. ఫ్రెండ్స్, సరికొత్త రెసిపీతో మేము ముందుకు వచ్చాను. ఇవాళ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి న్యూ బ్రేక్ఫాస్ట్ రెసిపీ. ఈ బ్రేక్ఫాస్ట్ని మిల్ మేకర్స్తో చేసుకుంటామండి. మిల్ మేకర్స్తో ఎప్పుడు కర్రీస్ ఫ్రైస్ కాకుండా ఇలా కొంచెం కొత్తగా బ్రేక్ఫాస్ట్ ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇవి చాలా సాఫ్ట్గా టేస్టీగా ఉంటాయి. చేసుకోవడం కూడా చాలా సులువు. ఇక లేట్ చేయకుండా సింపుల్ అండ్ టేస్టీ ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీని ఎలా రెడీ చేసుకోవాలి, దాని ప్రాసెస్ ఏంటని చూసేద్దాము. ముందుగా ఒక బౌల్ని తీసుకొని అందులో 1 కప్పు వరకు మిల్ మేకర్స్ వేసుకోవాలి. మీరు ఇక్కడ లావుగా ఉన్న మిల్ మేకర్స్ అయినా తీసుకోవచ్చు, లేదంటే ఇలా చిన్న సైజులో ఉన్న మిల్ మేకర్స్ అయినా తీసుకోవచ్చు. నేను ఇక్కడ చిన్న సైజులో ఉండే మిల్ మేకర్స్ తీసుకున్నానండి. ఇప్పుడు తీసుకున్న మిల్ మేకర్స్లో వాటర్ పోసి ఒక 2 సార్లు బాగా కడిగిన తర్వాత ఒక 2-3 నిమిషాల పాటు ఈ మిల్ మేకర్స్ని వాటర్లో అలాగే ఉంచండి. 3 నిమిషాల తర్వాత వాటర్ నుండి మిల్ మేకర్ని గట్టిగా పిండి ఒక ఫ్రై ప్యాన్లోకి తీసుకోవాలి. వాటర్ లేకుండా గట్టిగా పిండి ఫ్రై ప్యాన్లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు 2 మీడియం సైజు ఉల్లిపాయల్ని ఈ విధంగా ఒక్కొక్క దాన్ని తీసుకొని ఘాట్లు పెట్టుకోవాలి. టమాటోని కూడా ఇదే విధంగా కట్ చేసుకోవాలి. టమాటో తొడిమ భాగం కట్ చేసిన తర్వాత దానికి కూడా ఈ విధంగా ఘాట్లు పెట్టుకోండి. తర్వాత ఇందులో కారానికి సరిపడా పచ్చిమిర్చి వేసుకోవాలి. 4-5 ఆకుల కరివేపాకు వేసుకోవాలి. అలాగే 1/2 ఇంచు అల్లం ముక్క, ఒక 3-4 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి. తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకోండి. ఇప్పుడు ఇందులో వాటర్ పోసి ఇప్పుడు ఈ ప్యాన్ని స్టవ్ పైన పెట్టి ఉడికించుకోవాలి. ప్యాన్ పై మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకోండి. ఇవి కొంచెం సాఫ్ట్గా అయ్యేంతవరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇవి ఉడికే లోపల ఇప్పుడు వేరొక బౌల్ని తీసుకొని ఏ కప్తోనైతే మిల్ మేకర్స్ తీసుకున్నామో అదే కప్తో 1 కప్పు వరకు రవ్వ వేసుకోవాలి. నేను ఇక్కడ గోధుమ రవ్వ తీసుకున్నానండి. మీరు కావాలనుకుంటే బొంబాయి రవ్వతో అదేనండి ఉప్మా రవ్వతో కూడా చేసుకోవచ్చు. ఈ రవ్వని ఒకసారి కడిగి పెట్టుకొని ఇంకొక పక్కన మిల్ మేకర్స్ని ఉడికించుకుంటున్నాం కదా. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఒక 5 నిమిషాల తర్వాత చూస్తున్నట్లయితే ఇవన్నీ కూడా సాఫ్ట్గా ఉడికిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఈలోగా మనం రవ్వని కడిగి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో 1 కప్పు వరకు పెరుగు వేసుకోవాలి. పెరుగు కొంచెం పులిసింది అయితే చాలా బాగుంటుందండి. పుల్లటి పెరుగుని ఇలా 1 కప్పు వరకు తీసుకున్నాను. ఇప్పుడు ఈ రవ్వలో వేసిన తర్వాత స్పూన్తో ఒకసారి బాగా కలుపుకోవాలి. పెరుగు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఈ బౌల్పై మూత పెట్టి దీన్ని పక్కన పెట్టేద్దాం. ఒక 5 నిమిషాల పాటు నానితే సరిపోతుందండి. ఇంకొక పక్కన మనం వీటిని ఉడికించుకున్నాం కదా. ఇందులో నుండి మనం ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లిని ఇలా వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత ఇంకొన్ని పచ్చిమిర్చి, ఒక 2-3 కరివేపాకు ఆకుల్ని మిల్ మేకర్స్తో ఇలాగే ఉంచండి. ఇవి పూర్తిగా చల్లారాలండి. చల్లగైన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి. పచ్చిమిర్చితో సహా వేసుకోండి. మిక్సీపై మూత పెట్టి ఒకసారి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఒకసారి మిక్సీ పట్టుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న రవ్వని ఇందులో వేసుకోండి. ఆ రవ్వ మొత్తాన్ని కూడా ఇలా మిక్సీలోకి తీసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్నాం. ఈ పిండినంతా కూడా మిక్సింగ్ బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ వరకు ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ వరకు కారము, 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా, 1/2 టీ స్పూన్ వరకు జీరా పౌడర్ కూడా వేసుకోండి. తర్వాత ఇందులో ఒక 1/2 టీ స్పూన్ వరకు సోడా కూడా వేసుకోండి, వంట సోడా. 1/2 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కొన్ని వాటర్ పోసి వీటినన్నిటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. మనం వేసుకున్న మసాలాలంతా కూడా పిండికి పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన కరివేపాకు కొంచెం వేసుకోవాలి. అలాగే సన్నగా తురిమి పెట్టుకున్న క్యారెట్ వేసుకోవాలి. ఇక్కడ మీడియం సైజ్ క్యారెట్ని ఈ విధంగా సన్నగా తరిగి వేసుకోవాలి. అలాగే సన్నగా తరిగిన కొత్తిమీరని కూడా వేసుకొని ఒకసారి అంతా కలిసేలాగా బాగా కలుపుకోండి. దీన్ని ఒక 2-3 నిమిషాల పాటు ఇలాగే బాగా కలుపుకున్న తర్వాత ఈ పిండిని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు మిల్ మేకర్స్తో ఉడికించుకున్న ఉల్లిపాయ, టమాటో, పచ్చిమిర్చి ముక్కల్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. టమాటో డైరెక్ట్గా కాకుండా పైన పొట్టు తీసి వేసుకోండి. మనం టమాటాని మిల్ మేకర్స్తో ఉడికించుకున్నాం కాబట్టి టమాటా పొట్టు ఈజీగా వచ్చేస్తుందండి. కొత్తిమీరని కూడా వేసుకొని ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ వరకు ఉప్పు వేసి
ఇందులోనే ఒక పావు టీ స్పూన్ వరకు కారం వేసుకోండి. నేను తీసుకున్న పచ్చిమిర్చి కారం తక్కువగా ఉంటుంది కాబట్టి ఇలా ఎండు కారం కొంచెం వేసాను. ఇప్పుడు దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి, అంటే మనకి చట్నీ రెడీ అయిపోతుంది. చూడండి, ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. దీన్ని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు స్టవ్ పైన ఒక దోశ ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 2-3 చుక్కల వరకు ఆయిల్ పోసిన తర్వాత బ్రష్తో ఇలా అప్లై చేసుకోండి. ముందుగా కలిపి పెట్టిన పిండిని ఒకసారి బాగా కలుపుకొని ఒక గరిటె పిండిని దోశ ప్యాన్ పైన వేసిన తర్వాత ఇలా పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి. మందంగా ఉండకూడదండి, అలాగని బాగా పల్చగా కూడా చేసుకోవద్దు. మీడియంగా స్ప్రెడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ ప్యాన్ పై మూత పెట్టి దీన్ని ఉడికించుకోవాలి. ఇంకొక పక్కన చట్నీలోకి పోపు రెడీ చేసుకోవాలి. స్టవ్ పైన ఒక ఫ్రై ప్యాన్ పెట్టుకొని అందులో 2-3 స్పూన్ల వరకు ఆయిల్ పోయాలి. ఆయిల్ వేడిన తర్వాత పావు టీ స్పూన్ కంటే తక్కువ జీలకర్ర, పావు టీ స్పూన్ కంటే తక్కువగా ఆవాలు వేసుకోండి. ఇందులోనే చిటికెడంత పసుపు వేసి ఒక 4-5 ఆకుల కరివేపాకు కూడా వేసుకోవాలి. ఆవాలు జీలకర్ర చిటపటలాడేటప్పుడు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ పోపులోనే ముందుగా మిక్సీ పట్టిన చట్నీని వేసుకోండి. చట్నీని మొత్తం కూడా ఇలా పోపులో వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇంకొక పక్కన మనం పల్చని దోశలాగా వేసుకున్నాం కదా, దీన్ని ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత రెండో వైపు తిప్పేసుకోవాలి. చూడండి, నేను మొత్తం సిమ్ టు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకున్నాను. మంచి కలర్లోకి వచ్చాయి. చూడండి ఫ్రెండ్స్, రెండో వైపు కూడా మంచి కలర్లోకి వచ్చింది. ఇలా ఫ్రై చేసుకున్న ఈ చపాతీని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. చూసారు కదా కలర్ ఎంత బాగా వచ్చిందో, చూస్తుంటేనే నోరూరుతుంది కదా ఫ్రెండ్స్. చాలా బాగుంటాయండి టేస్ట్ మాత్రం. ఇంకొకటి వేసి చూపిస్తాను. దోశ ప్యాన్ పైన 2 చుక్కల ఆయిల్ పోసిన తర్వాత బ్రష్తో ఇలా అంతటా వచ్చేలాగా స్ప్రెడ్ చేసుకోండి. తర్వాత పిండిని మరలా ఒకసారి బాగా కలుపుకొని ఒక గరిట పిండిని ప్యాన్ పై వేసిన తర్వాత బాగా పల్చగా కాకుండా బాగా మందంగా కాకుండా మీడియం దోశలాగా ఇలా పిండినంతా స్ప్రెడ్ చేసిన తర్వాత ప్యాన్ పై మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకోవాలి. కొద్దిసేపు అయిన తర్వాత మూత తీసి చూద్దాము. మూత పెట్టి ఉడికించుకోవడం ద్వారా పిండి లోపల వరకు కూడా బాగా ఫ్రై అయిపోతుంది. రెండో వైపు కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. చూడండి ఎంత మంచి కలర్లోకి వచ్చిందో. దోశ చక్కగా ఫ్రై అయిపోయింది. దీన్ని దోశ అనొచ్చు, ఊతప్పం అనొచ్చు, మీ ఇష్టం అండి. మీ ఇష్టం అన్న పేరుతో పిలుచుకోవచ్చు. మిగతా పిండినంతా కూడా ఇదే విధంగా రెడీ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకునే ఈ ఊతప్పం చపాతీని ఇలా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని రెడీ చేసుకున్న చట్నీతో సర్వ్ చేసుకుంటే అంతేనండి. ఒకేసారి చట్నీ అలాగే ఎంతో రుచికరమైన బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. పిల్లల కాండి పెద్దల వరకు ఎవరైనా ఈజీగా తినగలిగే బ్రేక్ఫాస్ట్ అండి. చాలా సాఫ్ట్గా ఉంటాయి. తింటుంటే అలా తింటూనే ఉంటాము. 2-3 తినేవారు 4-5 తినేస్తారా, అంత కమ్మగా ఉంటాయి. ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే సాఫ్ట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీని ఎలా రెడీ చేసుకున్నామో చూసారు కదా ఫ్రెండ్స్. ఈ సింపుల్ అండ్ టేస్టీ కలర్ఫుల్ బ్రేక్ఫాస్ట్ మీకు నచ్చిందా? ఆలస్యం చేయకుండా ఒక లైక్ చేయండి. ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి. మీరు ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీని తప్పక ట్రై చేసి మీకు ఎలా వచ్చింది, టేస్ట్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.